హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ. శాసనసభకు లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి పోలీస్ అధికారులు కానీ మిగతా అధికారులందరూ కూడా ఎలక్షన్లకు మంచి శ్రద్ధ తీసుకుని ఫస్ట్ ఈ ఎలక్షన్లో ఎక్కడి నుంచో హైదరాబాద్లోని దేశంలో ఎక్కడున్న వాళ్ళు కూడా ఒక విదేశాలలో ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఓటింగ్కు స్థానిక సంస్థలకు వస్తున్నారు. కానీ ఈ లోక్సభ శాసనసభ ఎన్నికలకు రావడం విశేషం. ఎందుకంటే మార్పులో ఇప్పుడు ఉండే ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉద్యోగస్తులు కానీ మరి పల్లె ప్రాంతంలో ఉండే మహిళలు కానీ వృద్ధులు కానీ అత్యంతంగా ఎక్కువ ఓటింగ్ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలే ఎక్కడ చూసినా మా ఊళ్ళో 1100 ఓట్లు మహిళలు ఉంటే 900 ఓట్లు మాత్రమే పురుషులు ఉండాలి. మహిళల సంఖ్య బాగా ఓటింగ్ సెల్లో బాగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు 3% మహిళలకే ఉంది. అమ్మఒడి తెలియదు, విద్యాదీవెన తెలియదు, పిల్లలు చదువులకు సంబంధించిన తెలియదు, పెన్షన్లు అయితే వితంతు పింఛన్ అయితే తెలియదు. మరి 45 ఏళ్ళకే 18,500 ఇవ్వడం, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతము మహిళలకే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు మహిళల మీద, ఎందుకంటే కుటుంబంలో మహిళలే కుటుంబాన్ని చక్కదిద్దే బాధ్యత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వస్తే భార్యను చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలనేది ఒక తల్లికి తక్కువ ఉంటుంది. తల్లికి మాత్రం ఎక్కువ శాతము పిల్లల మీద కానీ బట్టలు చూసుకొని సంసారం చూసుకుంటే బాధ్యత కూడా మహిళకే ఎక్కువ. అందుకే కుటుంబంలో మహిళ ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తించి సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ళ స్థలాలు కానీ, ఇండ్లు ఇవ్వడం కానీ అన్నీ కూడా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టే ఆయన మీద నా అక్క చెల్లెలకు కుటుంబంలో మేలు జరిగింటే నాకు ఓటేయమని అడుగుతుంటే లీడర్ను ప్రపంచంలో ఎవరినైనా నేను ఒక్కడే అని నాకు ఇష్టం. ఎందుకంటే అంత ధైర్యంగా చెప్పడం, మేలు జరిగింటే నాకు ఓటేయమని చెప్పడం అంత సాహసోదమైన నిర్ణయం. ఎందుకంటే కొందరు అబద్ధపు కూతలు పూసి మ్యానుఫ్యాక్చర్లో పోతారు. కానీ ఈయన మ్యానుఫ్యాక్చర్ ఖచ్చితంగా అమలు చేయడం అది గొప్ప విషయం. ఎందుకంటే తూచా తప్పకుండా 99% ఆయన సంక్షేమ పథకాలలో కానీ మ్యానుఫ్యాక్చర్లో చెప్పిన దానికన్నా ఎక్కువ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మ్యానుఫ్యాక్చర్ ఎట్లంటే మనం ఖచ్చితంగా నెరవేర్చేది కంటే చెప్పాలి. కానీ అబద్ధం చెప్పి రేపు మళ్ళీ ప్రజల్లోకి పోలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఎంతవరకు ఇవ్వగలుగుతామో అంతవరకే ఆయన మ్యానుఫ్యాక్చర్లో చెప్పడం జరిగింది. మరి ఆయన చంద్రబాబు గారిది మ్యానుఫ్యాక్చర్ తెలిస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే గతంలో కూడా అబద్ధపు ఆలోచనలతో మ్యానుఫ్యాక్చర్లో ఇచ్చినది నెరవేర్చలేదు. కాబట్టి ఒక్క 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు కనీసం ఒక్క పథకమైన నాది ఇది చెప్పుకోవడానికి అర్హత లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి అట్లనే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఉచిత విద్యుత్ అంటే బట్టలు ఆరేసుకోవడానికి అని అన్నారు. ఇప్పుడు బట్టలు ఆరేసుకుంటున్నామా? రైతులకు ఉచిత విద్యుత్ వేయడము రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని మేము ఎప్పుడూ నమ్ముతాను. ఆయన పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, పిల్లల చదువులకు కానీ ఎట్లాంటి పథకాలు అవి
ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు తీసేసే సత్తా ఎవరికి లేదని చరిత్ర కూడా రాసి పెట్టచ్చు. అట్లాంటి పథకాలు రాజశేఖర రెడ్డి పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు ముందుకేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవి కూడా తీసేయలేని పథకాలకు పెద్దలు, ఎందుకంటే ఇది తీసేయలేరు ఆయన పెట్టిన పథకాలు కూడా. ప్రజల్లో అందుకే మమేకమై పాదయాత్ర చేసినప్పుడు ఎవరికి ఏమి అవసరము అని గుర్తించే చేసినాడు. కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఎక్కువ సీట్లలో కూడా వస్తుంది. చంద్రబాబు కూడా ఓడిపోతాడని నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన కూడా ఏం చేయలేదు కాబట్టి. ఒక్క పథకమైన ఎన్టీ రామారావును కూడా కిలో 2 రూపాయలు బియ్యం పథకం పెట్టాడు ఆయన. ఈయన మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఏ పథకము చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏ పథకం కూడా ఆయనది లేదు కాబట్టి. దివంగత ఎన్టీ రామారావుది చెప్పుకోవచ్చు, కిలో 2 రూపాయల పథకం కానీ కొంత రైతులు కూడా మేలు చేయడం జరిగింది. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి మరుపురాని పథకాలు, ఆ మరుపురాని పథకాలు ఎవరు కూడా తీసేయలేని శక్తి లేదు. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కన్నా 4 అడుగులు ముందుకేసి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాడు. మరి మీ కుటుంబంలో మేలు జరిగింటే నాకు ఓటేయబడి అడిగే ధైర్యము సాహసం ఉండే లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఇక్కడ శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ రాష్ట్రంలోని అత్యధిక సీట్లు గెలిచి విజయదుంబి వహిస్తారని జగన్మోహన్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అవుతారని మేమందరూ ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజల దీవెనలో ఉండి వస్తాడని మన ఆశ. మంచి వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరి ఎవరికేం ఘర్షణలు కానీ పోలీస్ సిబ్బంది కానీ మరి అధికారులు కూడా బాగా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనతో ఈ ఎలక్షన్ జరుగుతుంది. అందులో ఆయన అసెంబ్లీ పార్లమెంట్ అనడంలే, మీకు మేలు జరగాలంటే చూడండి నేనే అడుగుతున్నాడు అంతటి మహనీయుడు మా జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా విజయం మీ వహించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని ఆ దేవుడికి ప్రజల ఆశీస్సులు దేవుడికి ఉన్నాయని కోరుకుంటున్నాను.